అన్నీ రెడీ చేసుకున్నట్టేనా? అన్ని పెట్టేసుకున్నా కానీ 2 ఎకరాలు ఈ రోజు దినాలకు వచ్చేది ఉంది. సరే బయలుదేరుతున్నా. వెనుకొండ వెళ్ళాలన్నావుగా మధ్యాహ్నం నుంచి. పట్టిద్ది నాకు. మధ్యాహ్నం నుంచి రా మరి. వచ్చిన కానీ బయలుదేరుతాం మరి. సరే ఈ రోజు కుక్కర్ తీసుకుందండి. సరే బాబు. సరే బాబు. అలానే రేపు బరువుడు కష్టం ఒకటి పని ఒప్పుకున్నాం కదా, రేగులు వేయడం. దానికి సంబంధించింది పిల్లలకి బుట్టలే కట్టాలి. రాడ్ బిల్డింగ్ పని ఉంది. ఆ మిషన్ తీసుకొచ్చి మా మామది లింగార మామది, అది పాడైపోయింది. అది వెనకుండా తీసుకెళ్ళి బాగా చేయించుకొని తర్వాత నువ్వు కుక్కర్ కొనుక్కొని వచ్చేద్దాం మరి సాయంత్రం. ఇప్పుడు ముందు ఈ పని చేసుకున్నావు. జాగ్రత్తగా వెళ్ళు మరి. జాగ్రత్త. పొలం పనులు కలజోడు అన్ని దగ్గర పెట్టుకున్నావుగా. సరే జాగ్రత్త మరి. చెప్పు. సరేనండి. బావ అయితే చేనుకి వెళ్ళాడు కదా, ఇంట్లో పనులు ఎంగో చేసుకొని వీడియో ఎడిటింగ్ అయ్యి చెప్పాడు. ఇంకా అన్నీ చేసేసుకొని మధ్యాహ్నం కల్లా బావ వచ్చే దగ్గర రెడీ అయ్యి ఉంటే మొదలు పెట్టుకొని ఇంకా వచ్చేవారు దాకా ఇల్లు మొత్తం చెక్కేసాను. అంటే మొత్తం గడ్డి కోసేసాను. కోసేసిన తర్వాత వేరే వాళ్ళది కూడా ఒక 200కి అయితే కోసేసా, అయిపోయింది. ఆయన ఒక 150 ఇచ్చి వెళ్ళాడు. 50 రూపాయల తర్వాత ఇస్తున్నాడు. అది ఎంతవరకు నిజం చెప్పండి. నేను వచ్చేసేమో ఇంకా ఈ రెల్లు అంతా ఉంది. ఈ రెల్లు విడిగా కొయ్యాలి. ఈ బ్లేడ్కి తెగదు మాట, వేరే బ్లేడ్ మార్చుకోవాలి. సరే మరి ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళి త్వరగా ఫ్రెష్ అయిపోయి వినకుండా అది బయలుదేరదాం. మరి ఈ చేతులకు గ్లౌజులు ఉండబట్టి, చేతులకి అలా కలజోడు ఉండబట్టి జాగ్రత్తగా ఉండగలుగుతాను అన్నమాట. సరే బయలుదేరదాం. మా మామ ఫోన్ చేస్తున్నాడు, మాట్లాడదాం. టిఫిన్ చేస్తా ఉంది. ఫ్రెండ్స్గా చేసావు టిఫిన్ తిన్నావా? ఫ్రెండ్స్ అయితే స్కూల్కి పంపించాలి ఈ అమ్మాయిని కూడా. ఇంక ఇడ్లీ అవి పెట్టేసి సరే త్వరగా అయితే అంట్లో బట్టలు చూసేసుకొని బాగా వచ్చి మధ్యాహ్నం కల్లా రెడీ అయిపోదాం. మరి బావా అయిపోయిందా? అయిపోయిందా? ఇన్నర పని నీటప్పుడు వస్తాను. మళ్ళీ దారి మధ్యలో ఒక అరెకరం ఉంది రాబాయ్ పోయమంటే 300 కోసి వస్తాను. ఫోన్పే కొట్టాడు అనుకుంటా. వచ్చింది మెసేజ్ వచ్చింది. పర్లేదా మిషన్? ఆగిపోవటం అయ్యేం లేవుగా. జాగ్రత్తగా వాడాలి ఏదైనా. రా మరి. క్యారేజీ కొట్టి ఇంకా తీసుకుంటా మరి. అన్నీ సర్దుకున్నావుగా? ఇంటికి తాళాలు వేసావా? ఇంకా మిషన్ కూడా తీసుకున్నావుగా? రేపు రాళ్ళు కట్ చేయడానికి మిషన్ బాగా చేయడానికి. సరే మరి బయలుదేరదా? ఏం కాకి దగ్గర అరుతుంది. కాపలా కొండు అమ్మా. అబ్బో వాటర్ లేదు ఇంకా లేదు. టైం వచ్చేసి 3 అవుతుందండి. నేను వచ్చి 1 గంట అవుతుంది. ఫ్రెష్ అయ్యి భోజనం చేసేసి ఇంకా బయలుదేరుతున్నాము. త్వరగా వెళ్ళి రాజకుమారికి మరి కేజీ కుక్కర్ కావాలా లేకపోతే 5 కేజీలతో 10 కేజీలు ధర నీకు కావాల్సింది? ఒక 10 కేజీల కుక్కర్ తీసుకో. ఏమైంది? ఒక 1/2 కేజీతో కేజీ తీసుకో సరిపోయింది. తీసుకుంటున్నాను కదా, ఒక 1/2 కేజీది కానీ 2 కేజీలు కానీ తీసుకుంటా. సరే ఏది స్టీల్దో లేకపోతే మంచి క్వాలిటీ తీసుకో. సరేనా? తర్వాత వచ్చేసి కరెంట్ కుక్కర్ కూడా అడుగుదాం. వీలైతే అది కూడా తీసుకుందాం డబ్బులను బట్టి. సరే బయలుదేరదాం మరి. సాయంత్రం వచ్చి మళ్ళీ ఆయనకి మనం వడ్డీ డబ్బులు ఇవ్వాలన్నాం కదా, సాయంత్రం ఇచ్చేస్తాం మరి. చూసుకోండి. ఎక్కువ ఎక్కువ వెళ్దాం బండి. ಯಾರಿಗೈತಾ ಇದು ಕೆ ಜಿ
ఓపెన్ చేసి వస్తావా? అరకేది ఎందుకు, కేజీ తీసుకో. మన ఎట 5 మెంబర్స్ ఉన్నాం కదా, సరిపోద్ది. ఇది ఓపెన్ చేయనా సరే. అదొకటేనా? కరెంట్కి వచ్చే వారం తీసుకోవచ్చు. $180 చూసుకో. ఈ కొద్ది మీద నిలబెట్టుకున్నా, ఇది పక్క కొద్ది ఉంది కదా. మందమేనా? చూడు మందం బాగానే ఉంది, కొంచెం బరువుగా ఉంది అది. దీంట్లో టైప్ కూడా ఉంది. చూడు మూత ఏం తీసుకున్నట్టు అటు పెగియాలా ఏం తెలుసుకో. ఒక్కరంత వరకు వాడలేదు కదా, అందుకని చెప్పి చూసుకో. ఇక్కడ పిన్ కూడా వచ్చింది కదా హ్యాండ్ కాడ, అది కూడా ఉందా? అదే క్యాప్. ఓకేనా? అరకేది కూడా చూడు. అరకేది మరి పొట్టగా ఉంది, పప్పు సరిపోద్దా? తీసుకుంటాం మరి రెండు తీసుకుంటావా? పప్పు కన్నా దానికి కూర కంటవే, రెండింటి కోరుకుంటావు అది. ఓకేనండి, ఇంకొక రాజ్కుమారి అయితే 2 ఐటమ్స్ తీసుకుంది. కుక్కర్ ఒకటి, తర్వాత వచ్చేసి ఏంటిది రాజు అది? నాన్ స్టిక్ బాండియా? సరేనండి, రాజ్కుమారి కుక్కర్ అన్న నాన్ స్టిక్ బాండి తీసుకుందన్నమాట. ఇంకేం తీసుకున్నావు? అంతవరకేనా? ఇంకేమైనా తీసుకోవాల్సినవి ఉన్నాయా? అంతేగా. రేపు వచ్చే వారం కన్నడ కుక్కర్ తీసుకుందని, సరేనా? ఈ వారం పనికి వెళ్తాంగా, వచ్చే వారం తీసుకోవచ్చు. బయలుదేరుతాం మరి. రాజీ, ఇలా మిషన్ ఉంది కదా, ఆ మిషన్ రిపేర్ చేసుకొని మరి వెళ్దాం మరి. ఇంకా ఏంది అయ్యగారు ఆవులుతున్నారు? రాడ్లు కట్ చేసి మిషన్ అయితే బాగా చేపిస్తున్నాను, అదొక 200 అయింది. సరే బయలుదేరుతాం మరి, ఇంకా త్వరగా ఇంటికి అన్నారు. సుహాస్ని త్వరగా బయలుదేరచ్చు. అన్నం తింటావా? అన్నం తినకూడదు అన్న, జలుబు చేసింది కానీ నీకు. అలా నువ్వు కూడా కాలుతుంది, జ్వరం వచ్చినట్టుంది. వద్దు, నీకు ఇడ్లీ ఇప్పిస్తాప. ఇదండి ఇక్కడే రిపేర్ చేయించింది. సరే బయలుదేరుతాం, ఇది తీసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. రాజీ దా వెళ్దాం. పొట్టడి తింటున్నాడు ఇడ్లీ, సాస్ కూడా తింటుందిగా. సరే తిను, మా పొద్దుగుతుంది, ఇంటికి వెళ్దాం. సరేనా? నాకేం వదిలే కానీ అంతేని వంకాయ అరకేజీ 20, కాకరకాయ అరకేజీ 20, తాజా కూరగాయలు, కూరగాయలు, దొండకాయ అరకేజీ వేసింది. టమాటా కిలో 30, తాజా కూరగాయలు, కూరగాయలు, టమాటా కిలో 30, టమాటా కిలో 30, దొండకాయ అరకేజీ 20 రూపాయలు, దోసకాయలు అరకేజీ 20 రూపాయలు, బంగాళదుంప అరకేజీ 20, వంకాయ అరకేజీ 20, కాకరకాయ అరకేజీ 20, కూరగాయలు టమాటాలు కూరగాయలు, టమాటా కిలో 30 రూపాయలు, టమాటా కిలో 30, తాజా కూరగాయలు, సౌకర్యాలకి ఇంకా బయలుదేరుతాం మరి. ఇంకా కూరగాయలు తీసుకున్నాం ఇంకా.
అమ్మయ్య రాజీ, ఇంట్లో వాళ్ళు మొత్తం అయిపోయినాయి. ఇక పిల్లలు చక్కగా నిద్రపోతున్నారు. బొడ్డున కూడా ఊపాను, వాడు నిద్రపోతున్నాడు. నువ్వు త్వరగా వస్తువులు చూపిస్తే బాగుండు. ఈయనేమో పక్క ఊపుతా చాయ్ కుక్కపో మా అబ్బాయి నిద్రపోయాడు అని చెప్పాలి, లేకపోతే ఈయన నిద్రపోవాడు. నీటి చూపిస్తా ఉంటే నువ్వు త్వరగా చూపించు మరి. సరే ఫస్ట్ వచ్చేసి నాన్ స్టిక్ బండి ఇటు చూపి, అట్ట చూపి. కానీ ఓపెన్ చేయి. రూపం అలా ఉండేది మెల్లగా, అది గ్లాసు పైన అద్దం పగిలిద్ది. అదేంటిది? అబ్బాయికి స్నాక్స్ బాక్స్. స్నాక్స్ బాక్సా? పెద్దోడికి. ఓకే. ఓపెన్ చేస్తున్నా సరే. ఓపెన్ చేసి ఇది వచ్చేసి నాన్ స్టిక్ బాగుండి. రాజీ నువ్వు ప్రైస్ అడుగు. ప్రైస్ ఎంత? నీకు తెలీదా? నాకే తెలుసు, బిల్లు కట్టింది లేదా అట్టంటావా? ఇది వచ్చేసి 700 రాజీ. 700? అదొకటే. 700 ఏంటండి? ఎక్కువ పెట్టామా తక్కువ పెట్టామని చెప్పేసి కమెంట్ చేయండి. త్వరగా చూపించు. ప్యాక్ ఇది ఎప్పుడు ఇప్పిస్తావు? కాంబో ప్యాక్. వామ్మో, అన్నీ ఉండే మన దగ్గర, అన్నీ ఉండే మన దగ్గర. కావాలి, కుక్కర్ కావాలి, గ్యాస్ కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. అవన్నీ నా కూతురు పంపించాలి. అబ్బో ఫస్ట్ ఎందుకండి గ్లాస్ది ఈయన కూడా అంతా తిరుగు, నా షాప్ లో ఉన్నది నీకు ఎక్కడా దొరకదు, గ్లాస్ వచ్చింది నాన్ స్టిక్ అంటా ఉన్నాడు. తక్కువ రేటు అడుగుతుంటే ఇవ్వలే. సరే పక్కన పెట్టా. ఇంకా క్వాలిటీ చూపి ఉన్నాం మేము. తిప్పిటి పక్క ఇది వచ్చింది కదా క్వాలిటీ, వెనక వాళ్ళ మందం వచ్చింది కదా, త్వరగా నీకు మాడదు ఏది పెట్టినా. సరే పక్కన పెట్టా. ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఇంకా 700 అండి. వర్త కాదు, కామెంట్ చేయండి. గంట ఒకటి ఇచ్చింది. సరే కానీ ఓకే, ఒకటి అయిపోయింది. నెక్స్ట్ రెండోది. దాంట్లో నువ్వు మెరిసిపోతున్నావుగా, స్టీల్ చేసరికి మొహం అవన్నీ పడతా గొడ్ల కోపలాగా. సరేనా? దాందా బ్లూ 5 అంటే బటర్ఫ్లై ఉన్నదేమో 1/2 కేజీదే ఉంది, కేజీ లేదంట. అందుకని ఇది తీసుకున్నా. బ్లూ 5 అని బాగా ఎప్పటి నుంచో కొనాలని ఆశ, నువ్వు కొనిపించాలని. నాకేందంటే ఫస్ట్ టైం కదా, భయం అని చెప్పి కొనలేదు. వినకుండా పని పోయినప్పుడు చిన్న అత్తది 1/2 కేజీ ఉంటే కుక్కర్, పప్పు కుక్కర్ చిన్న అత్త నేర్పించి. నీ మొహం కూడా కనపడుతుంది దాంట్లో, చూసుకో కావాలంటే. కనపడుతుందా? అర్థం కంటే ఇంకా బాగుంది. సరే కానీ ఇవన్నీ పప్పు కుక్కర్ అయితే దాని మీద రేపు ఏం చేస్తావు? ఫస్ట్ వంట మటన్ కర్రీ చేస్తావా? తలకాయ కాళ్ళు మెడలు, తలకాయ దీంట్లో పెట్టి, తలకాయ పట్టిద్ది పొట్టేలు, కోడి తోళ్ళు, కోడి మెడలు దీంట్లో పెట్టి కుక్కర్ మూత పెట్టి ఉడకించి చేయాలి. అబ్బో, పెద్ద ప్లానింగ్ లో ఉంది రాజకుమారి. దాని మీద మూత పెట్టు. ముందు ఇట్లా పెట్టి తర్వాత గుబ్బ పెట్టకమ్మా అని చెప్పేసాడు. జాగ్రత్త చెప్పారుగా. మాత్రం కుక్కర్ ఉన్న కుక్కర్ వాడడం నేను ఫస్ట్ టైం అండి. రాజీ పేర్లు కొట్టిలేదు సరే గాని, పేర్లు కొట్టియాల్సింది రాజీ. ఫ్రీగానే పేర్లు కొట్టించేది. మరి వస్తువులు తీసుకుంటే చేసి ఇస్తారు. నాకు మనకు గుర్తు రాలేదు, ఆయన అడగలేదు. డబ్బులు తీసుకుంటున్నాడులే, పేరుకి 30 రూపాయలు. సర్లే కానీ ఇంకా ఏదో అయిపోయింది. ఇంకెందుకు కావాలి. పెద్దింటి రాజకుమారి అని కొట్టిద్దాం అనుకుంటే. సరే ఓకేనండి. ఇది వచ్చేసేమో 700, అది వచ్చేసేమో ఎంత చెప్పాడు? 1500 చెప్పాడు. మొత్తం టోటల్గా కాంబో ఒక ప్యాక్గా తీసుకున్నాను అనమాట. అది ఇది ఆ కప్పు ఒకటి మొత్తం ఎంత? 2250 రూపాయలు. 2250 రూపాయలు అయిందండి. 50 రూపాయలు ఏం బాక్స్, 2000 ఏమో ఈ మొత్తానికి. 2200 ఈ రెండు కలిపి. మనం తక్కువలో కొనుక్కున్నామా ఎక్కువ పెట్టి కొన్నామా కామెంట్ చేయండి. అలానే కుక్కర్ కూడా నేను ఫస్ట్ టైం కదా వాడటం. అట్లా కాదు రాజు, ఎట్లా వాడు, ఇంకా బిర్యానీకి ఎట్లా ఎన్ని ఇజులు అన్న తెలీదు. మీరు చెప్పేదాన్ని బట్టి పాటిస్తాను. ఏది ఎట్లా వాడాలో చెప్పండి. మంచి మాట, అంతే కదా? సరేనండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బై బై. నెక్స్ట్ వీడియో మంచి వీడియో కలుద్దాం. గుడ్ నైట్. గుడ్ నైట్. 100K సబ్స్క్రైబర్స్ దగ్గరలో రాజీ, సపోర్ట్ చేయమను, సబ్స్క్రైబ్ చేయమని తొందరగా. ఫ్రెండ్స్ ఇంకా మా బాబు కోరుకున్నాడు కదా మొన్న అయితే క్రిస్మస్ పండుగ రోజే
ఈ 100K ముందన్నా కొయ్యొచ్చు, వెనకన్నా కొయ్యొచ్చు. మీరు మమ్మల్ని ఇంకా బాగా సపోర్ట్ చేస్తూ ఉంటే తొందరగా 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ అయితే చాలా హ్యాపీగా ఉంటుంది. ఒక మంచి స్మైల్ సిల్వర్ గోల్డ్ ప్లే బటన్ వచ్చింది, అవును. చూడాలి అది. సరే బాబా. ఓకే.